అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీరామ్. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత 5 సంవత్సరాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు పగలనక రాత్రనక అండగా నిలిచిన నాయకుడు ఎవరంటే ఉదయం వీరయ్య గారు. అంతేకాకుండా ఆయన ఎక్కడి నుంచో ములుగు నుంచి వస్తే భద్రాచల ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఆ విశ్వాసంతో ఆయన పార్టీ మారకుండా శ్రీరామ చంద్రుల స్వామి ఆశీస్సులతోనే నేను గెలుపొందానని చెప్పి ఈ అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, ఎన్ని అవహేళనలు చేసినా కూడా, ఆయనకు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పార్టీ మారకుండా ఎన్ని అవకాశాలు, మంత్రి పదవి ఇస్తున్నారు, 50 కోట్ల డబ్బును ఆఫర్ చేశారు. అయినా కూడా వాటన్నింటినీ కూడా చిరునవ్వుతో కాదని ప్రతిపక్షంలో నిలబడి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఉదయం వీరయ్య గారు. కేసీఆర్ ప్రభుత్వం వీరయ్యను, రామయ్యను టార్గెట్ చేస్తూ అనేక కార్యక్రమాలు, అనేక బూటకపు మాటలు చెబుతూ మోసం చేస్తూనే వచ్చారు. ఈ మోసాలన్నింటినీ భరించి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ భద్రాచల ప్రజలైన దేవుళ్ళంటూ నిలిచిన నాయకుడు ఉదయం వీరయ్య గారు. అనేక సందర్భాల్లో చెప్పారు, నా తల్లి కష్టాల్లో ఉంటే నేను నా తల్లిని వదిలేసి వెళ్తానా, నేను గిరిజన బిడ్డని, నికార్సైన కాంగ్రెస్ నాయకుడిని, కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉందని నేను కాంగ్రెస్ పార్టీని విడుస్తాననుకుంటున్నారా? నా దగ్గర తినడానికి డబ్బులు లేకపోయినా సరే నేను పార్టీ మారను. నా తల్లి కష్టాల్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది, ఈ రోజు అండగా నిలవాల్సిన బాధ్యత నాపై ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన పేద ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది ఉదయం వీరయ్య గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంటే ఆదుకున్న ఉదయం వీరయ్య గారు ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉదయం వీరయ్య గారు రుణం తీర్చుకోవాల్సిన సందర్భం ఉంది. కనుక రాహుల్ గాంధీ గారికి, సోనియమ్మకు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి తెలియజేయండి ఏమనగా, అయ్యా కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఉదయం వీరయ్య గారు అండగా నిలిచారు పార్టీకి. ఉదయం వీరయ్య గారు ఇప్పుడు ఓడిపోయి కష్టాల్లో ఉన్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో ఒక నికార్సైన కాంగ్రెస్ నాయకుడికి అండగా నిలవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని తెలియజేస్తున్నాం. మీరు ఇప్పుడున్నటువంటి మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్సీ పదవి ఉదయం వీరయ్య గారికి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని ప్రతి కాంగ్రెస్ నాయకులకు, అధిష్టానానికి చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చి పట్టుమని ఒక నెల రోజులు ఉండలే కాంగ్రెస్ పార్టీ. ఆయన వచ్చిన దగ్గర నుంచి తర్వాత కూడా ఎప్పుడు ఆయనకు టికెట్ ఉదయం వీరయ్య గారికి అని చెప్పలే. ఆయన వస్తుందో రాదో అని చెప్పి వెంటనే టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. అటువంటి అభ్యర్థిని, అటువంటి ఎమ్మెల్యేని మళ్ళీ కాంగ్రెస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు గాని, అటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే నికార్సైన కాంగ్రెస్ నాయకుల్ని కూలీ చేసినట్టని మీ ముక్తఖండంగా చెబుతున్నా. మళ్ళీ ఒకసారి చెబుతున్నా, అధిష్టానం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది ఉదయం వీరయ్య గారు. ఎన్నో ఇబ్బందులు పెడితే అండగా నిలిచింది ఉదయం వీరయ్య గారు. ఇప్పుడు తెల్ల వెంకట్రావు గారిని కాంగ్రెస్ పార్టీలోకి రాణిస్తే కాంగ్రెస్ నికార్సైన కాంగ్రెస్ నాయకుల్ని కూలీ చేసినట్టే అని ముక్తఖండంగా తెలియజేస్తున్నాను. మీ నికార్సైన కాంగ్రెస్ నాయకుడికి అండగా నిలిచి వెంటనే మంత్రి పదవి ఇచ్చి మీరందరూ అండగా నిలవాలని, ఈ రామయ్య ఆశీస్సుల కోసం ఈ రోజు ఉదయం వీరయ్య గారిపై ఉన్న అభిమానంతో ఈ రోజు మెట్లపై, మోకాళ్ళపై నడుస్తూ వచ్చి శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోబోతున్నాం. రామయ్య ఆశీస్సులతో కొత్త మంత్రివర్గంలో ఉదయం వీరయ్య గారికి స్థానం కల్పించాలని, భద్రాచల ప్రజల కోసం కష్టాల్లో అండగా నిలిచిండు. పార్టీ మారలేదు. భద్రాచలం అభివృద్ధి చెందాలన్నా, రామాలయ టెంపుల్ అభివృద్ధి చెందాలన్నా ఉదయం వీరయ్య గారు లాంటి నికార్సైన నాయకుడికి మంత్రి పదవి రావాలని, ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానానికి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.